ఇలాంటి కాలుష్య ఫ్యాక్టరీలు అని చెప్పింది ఇదే పవన్ కళ్యాణ్ కదా. అవును. ఇవాళ ఏమంటున్నారు అదే పవన్ కళ్యాణ్, ఫ్యాక్టరీలను తీసే పారిపోతే ఎట్లయితే అంటున్నారు. మరి అదే పని జగన్ చేస్తే తప్పని ఎందుకన్నా నువ్వు? జగన్ వదిలేస్తే ఎల్జీ పాలిమర్స్ విషయంలో జగన్ మీద ఎంత దుర్మార్గంగా చిత్రీకరించారు. అవును. ఇప్పుడు ఎన్ని ఫ్యాక్టరీలో ప్రమాదాలు జరిగినాయి వీళ్ళు వచ్చాక? మరి ఏ ఫ్యాక్టరీని ఎందుకు సీజ్ చేయలేదు? ఎల్జీ పాలిమర్స్ అయితే క్లోజ్ చేసేదాకా వదిలిపెట్టలేదు వీళ్ళు. ఎల్జీ పాలిమర్స్ లోనే పొల్యూషన్ కారణం క్లోజ్ చేయాలా. ఆ అమర్ రాజా బ్యాటరీస్ విషయంలోనే పొల్యూషన్ కి సంబంధించినట్టు వాళ్ళ హెల్త్ చెకప్ కూడా చేయలేలా. అంటే ఎక్కడికక్కడ మారుతుంటే ఈయన కాంప్రమైజ్ అయిపోతున్నాడు ఈయన స్థిరత్వం కోసం. ఎంత చేస్తే ఇప్పుడు ఇదివరకు వాళ్ళ అమ్మని తిట్టాడని ఒకప్పుడు విమర్శించాడు. జగన్ ని ఏ విషయంలో ద్వేషించాడు పవన్ కళ్యాణ్ చూపించింది. ఆ సినిమా వాళ్ళని అక్కడికి పిలిచిన టైంలో డ్రామాటిక్ చేసింది చిరంజీవి, అంతేగాని జగన్ డ్రామాటిక్ చేయమండ కదా. నువ్వు నాకు 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టి అంటాడా? అండ కదా. ఆయన ఏదో చిరంజీవి గారు సినిమా యాక్టర్ కాబట్టి డ్రామాటైజ్ చేస్తూ 2 చేతులు ఎత్తి అడుగుతున్నా ఉంటాం. పవన్ అప్పుడు ఏమన్నాడు జగన్? ఏమన్నా నేను మీరు చెప్తే నేను ఏమన్నాడా? లేదు, వెంటనే రేట్లు పెంచడానికి ఒప్పుకున్నాడు కదా, పరిష్కరించాడు కదా. కానీ అతన్ని ఎలాంటి కాన్సెప్ట్ లో తీసుకెళ్లారు? జగన్ ఒక సైకో, అది నా మన్నయ్య చేత దండం పెట్టిస్తావా, మొత్తం అసలు సామాజిక వర్గాన్ని మొత్తాన్ని రెచ్చగొట్టారు, చేతులు ఎత్తించాడు అనేడు. కానీ ఇప్పుడు చిరంజీవి ఏం చెప్పారు? చాలా గౌరవంగా రిసీవ్ చేసుకున్నారు, బాగా చూసుకున్నారని. ఇదే మొక్క చిరంజీవి ఆ రోజున చెప్పు ఉండాలి కదా. అప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ అన్నప్పుడు చెప్పు ఉండాలి కదా, చెప్పలేదు. చివరికి ఇప్పుడు తననే అసెంబ్లీలో అందరూ ఎదురుకుండా వంచారు. ఆ రోజున గౌరవిస్తే తప్పని చెప్పారు. తర్వాత సార్ అంటే బోండా ఉమా గారు మాట్లాడిన, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు నాదెండ్ల గారి పౌర సరఫరాల శాఖ గురించి మాట్లాడిన తర్వాత, ఓకే ఆయనకి ఏదో హెల్త్ బాగాలేదు, అనారోగ్యంతో అసెంబ్లీకి రావట్లేదు అన్నారు పవన్ కళ్యాణ్ గారిని. కానీ ఓజీకి సంబంధించిన మీటింగ్లు అయితే అటెండ్ అయ్యారు. ఒక అవమానంగా ఏమన్నా భావించి సభ నుంచి వెళ్ళారని అనుకోవచ్చా కోణంలో?